టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్ది కాలంగా సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. మయోసైటిస్ వ్యాధి రావడంతో పూర్తిగా అన్నింటికీ దూరమై ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటుంది. శామ్ ఇప్పుడిప్పుడే మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకుంటూ మళ్ళీ యాక్టివ్ అవుతోంది. అంతేకాకుండా సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు కూడా రెడీ అయిపోయింది. మంచి ఆఫర్ కోసం ఎదురు చూస్తూ ఖాళీగా ఉండకుండా ఓ హెల్త్ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసి అందులో పలు ఆసక్తికర విషయాలను కూడా తెలుపుతూ ఉంది. అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ మరింత గ్లామర్ డోస్ పెంచుకుంటూ కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తోంది. తాజాగా సమంత తన పాడ్కాస్ట్లో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని తలచుకుని ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఇందులో భాగంగా న్యూట్రిషనిస్ట్ ఆల్కేష్తో పలు విషయాలను పంచుకుంది. మయోసైటిస్ వ్యాధి వచ్చినప్పుడు వారంలో తగ్గుతుందని అనుకున్నాను. అలాగే నాకే ఎందుకు వచ్చిందని బాధపడ్డాను. ఏడాదిన్నరగా ఆ వ్యాధితో పోరాడుతున్నానంటే నేనే నమ్మలేకపోతున్నాను. కానీ దృఢంగా ఉంటే దేనినైనా సాధించగలమని నిర్ణయించుకుని ధైర్యంగా పోరాడుతున్నాను. ఈ సమస్యల నుంచి కోలుకోవడానికి ఏం చేయాలో తెలుసుకున్నాను. ఇప్పటికీ వాటిని పాటిస్తూనే ఉన్నాను. అలాగే సినిమాలకు బ్రేక్ ఇచ్చినందుకు సంతోషపడుతున్నాను. ఆరోగ్యం చాలా అప్సెట్ అయిపోయింది. అయితే విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేశాక వెంటనే సిటాడెల్ వెబ్ సిరీస్ను సైన్ చేశాను. దీంతో షూటింగ్లో పాల్గొంటున్న సమయంలోనే కొన్ని యాక్షన్ సీన్స్ చేస్తుండగా నొప్పులు తిమ్మిరి వచ్చాయి. దీంతో తీవ్ర అస్వస్థతకు గురవడంతో స్పృహ తప్పి అక్కడే పడిపోయాను. ఒక్కసారిగా షూట్ అంతా అప్సెట్ అయింది. మా టీం వాళ్ళు డాక్టర్కు కాల్ చేసి రప్పించి ట్రీట్మెంట్ చేయించారు. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడి షూటింగ్ కంప్లీట్ చేశాను నేను. ఇప్పుడు సిటాడెల్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సమంత కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.